కాకరకాయ వేపుడు ఒకసారి ఇలా ట్రై చేయండి. కాకరకాయ చేదు లేకుండా చాలా టేస్టీగా ఉంటుందండి. 1/2 కేజీ కాకరకాయలను తీసుకొని చెక్కు తీసుకొని రౌండ్గా కట్ చేసి పెట్టుకోవాలండి. కడాయి పెట్టుకొని 4 టేబుల్ స్పూన్ ఆయిల్, సగభాగం కాకరకాయ ముక్కలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈలోపు మిక్సీ జార్లోకి 3 టేబుల్ స్పూన్ల పుట్నాల పప్పులు, 2 ఇంచులు ఎండు కొబ్బరి ముక్కలు, కొంచెం సాల్ట్ వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. 1 టేబుల్ స్పూన్ కారము, 8 వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకొని మిక్సీ పట్టుకోవాలండి. ఈలోపు ఈ వేయించుకున్న కాకరకాయ ముక్కలను కూడా పక్కకు తీసి పెట్టుకోవాలి. అదే ఆయిల్లో మిగతా సగభాగం కాకరకాయ ముక్కలు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. మిగతా ఆయిల్లో కొంచెం తాలింపు గింజలు, ఎండుమిర్చి, కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకొని 1/2 టేబుల్ స్పూన్ పసుపు, టేస్ట్కి సరిపడినంత సాల్ట్ వేసుకొని మిక్స్ చేసుకొని ఈ వేయించుకున్న కాకరకాయ ముక్కలను కూడా వేసుకొని మిక్స్ చేసుకోవాలండి. లాస్ట్లో మీ టేస్ట్కి సరిపడినంత ఈ కారపొడి కూడా వేసుకొని నేను 3 టేబుల్ స్పూన్ వేసాను. మిక్స్ చేసుకొని ఒక 2 మినిట్స్ పాటు ఫ్రై చేసుకుంటే చేదు లేని కాకరకాయ వేపుడు రెడీ. వీడియో నచ్చితే లైక్ చేయండి.